కష్టాలు ఉండవు. ప్రేమ లేని ఇల్లు అయితే కష్టాలు ఉండవు. ప్రేమ కలిగిన ఇల్లు అయితే కష్టాలు ఉంటాయి. మరి ఇప్పుడు కష్టాలకు జడిసి ప్రేమ లేని ఇల్లు కలిగి ఉందామా, లేకపోతే కష్టాలైనా పర్వాలేదు ప్రేమ గల కుటుంబాన్ని కలిగి ఉందామా? ప్రేమ కలిగిన ఇల్లు అయి ఉండాలి. నాకు జీర్ణం కాదు, ప్రేమ లేకుండా మనుగడ సాగించడం నా వల్ల కాదు. కొంతమంది ఇట్లయితే ఎట్లా అంటారు. అంతే, నన్ను అట్లా తయారు చేశాడు దేవుడు. నా గుండెల్లో ఆయన ప్రేమను కుమ్మరించకపోతే ఇంత ఓర్చుకోలేను, ఇంత చేయలేను, ఇంతమందికి నేను ఆన్సర్ చేయలేను, ఇంతమంది బరువు మొయ్యలేను. ఆయన నాకు ఇచ్చిన అభిషేకం ఏంటంటే నా గుండెల్లో, నాకే కాదు దేవుని కొరకు నిజాయితీగా సేవ చేస్తున్న ప్రతి దైవజనుని గుండెల్లో దేవుడు ఆ ప్రేమను పోశాడు కాబట్టి అంత మొయ్యగలుగుతున్నారు. నేను అంటాను, ఒక పెద్ద పరిచర్య నువ్వు చేయాలి, ఒక పెద్ద సంఘాన్ని నువ్వు కట్టాలని నీకు ఆశ ఉంటే ఓ దైవజనుడా, ఒక పెద్ద ప్రేమ కలిగిన హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ గుండె పెద్దది కావాలి. ఆ గుండెలో ఏ స్థాయిలో ఆ ప్రేమ నింపబడిద్దో ఆ స్థాయిలో నువ్వు ఫలించగలుగుతావు, పనిచేయగలుగుతావు. ఆ ప్రేమ సంకుచితమై ఉందనుకో, నీ గుండెల్లో ఉండాల్సిన స్థితిలో ప్రేమ లేదనుకో, ఏ స్థాయిలో నీలో లవ్ ఉందో ఆ స్థాయికి నువ్వు పనిచేయగలుగుతావు. నువ్వు కొంచెం ప్రేమ కలిగి, కొంచెం బాధ్యత కలిగి, కొంతమందికి రెస్పాన్సిబిలిటీగా ఉండి అంతవరకే ఆగావనుకో, నీ పని అంతవరకే. లేదు, నువ్వు నీ హృదయం విశాలమై అందులో పట్టజాలనంత దేవుని ప్రేమ నింపబడితే నీ పని కూడా పట్టజాలనంత ఉంటుంది. ఎందుకంటే మొదటి వ్యక్తిని ఎలా ప్రేమిస్తావో చివరి వ్యక్తి వరకు అలానే ప్రేమించగలుగుతావు. ఎంతమందికైనా నీ గుండెల్లో ప్రేమ ఉంది, మోయగలుగుతావు. ఎంతమందికైనా ఆన్సర్ చేయగలుగుతావు. సో ఒక పెద్ద పరిచర్య చూడాలి అని అంటే పెద్ద ప్రేమ కావాలి. కేవలం ప్రార్థనకే పరిమితం అయిపోయి పనిని నిర్లక్ష్యం చేస్తున్నాం. సో ప్రేమ విలువ మీకు అర్థమైంది, పని విలువ మీకు అర్థమైంది. చూడండి, ఆమ్లెట్ ఎంత, బోరింగ్ ఎంత, కప్పు కాఫీ, దేవునికి స్తోత్రం. ఇక నా సాక్ష్యాలు బోల్డ్ అని ఉన్నాయి. ఇక అవన్నీ తవ్వి చెప్పానంటే సాయంత్రం దాకా అయింది. అందుకే మళ్ళీ నేను చెప్పాను మళ్ళీ గొప్పలు అవుతాయి. అందుకే నేను చెప్పను. భక్తులు చేసినవి మాత్రం నేను ఎందుకు చెప్పుకుంటానంటే అది నాయి కాదు, వాళ్ళు చేసినవి కాబట్టి వాళ్ళు చెప్పుకోవట్లా, వాళ్ళది నేను చెప్తున్నాను కనుక వాళ్ళకి సంబంధం లేదు. అర్థమైందా? నాది నేను చెప్పుకున్నాను అనుకో మళ్ళీ నాది హెచ్చింపోయింది. నా అనుభవాలు ఇతరులు చెప్పారనుకో బాగుంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ అందరూ ఈ విషయాలు సీరియస్గా తీసుకుని దేవుని కొరకు ఒక మంచి ఫలం ఫలించినట్లు మీ గుండె నిండా దేవుని ప్రేమతో నింపబడాలి. ప్రేమతో నింపబడితే క్షమించగలుగుతాం. ప్రేమతో నింపబడగలిగితే పోనీలే అనుకోగలుగుతాం. ప్రేమతో నింపబడితే వాళ్ళ బాధని బాధ్యతగా తీసుకుంటాం. ప్రేమతో నింపబడితే వారిని భరించగలుగుతాం. ప్రేమతో నింపబడితే వారికి సాయం చేయగలుగుతాం. ప్రేమతో నింపబడితే వారి గురించి నువ్వు ఆలోచించగలుగుతాం. ప్రేమతో నింపబడితే